10 ఏళ్ల కిందటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తోంది, ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అంటే ఏ ఆత్మహత్యల శోకం అయితే ఆనాడు తెలంగాణ నినాదానికి కారణమైందో మళ్ళీ వరుస ఆత్మహత్యలు. ఇవాళ పొద్దున్నే పేపర్ చూస్తే 4 ఆత్మహత్యలు. తప్పు ప్రజలదని మళ్ళీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మూల్యం ఎవరు చెల్లించుకుంటారు? తప్పు చేసిన వాళ్ళు చెల్లించుకుంటారు. ఇప్పుడు నష్టపోతున్నది ప్రజల కేసీఆర్. సరే, కేసీఆర్లో లోపాలు ఉండొచ్చు, కేసీఆర్లో అహంకారం ఉండొచ్చు, కేసీఆర్ ఉద్యమకారులను కలవకపోవచ్చు, కేసీఆర్ ఎవరిని లెక్క చేయకపోవచ్చు, కేసీఆర్ ఏకపక్షంగా తనే అంతా నడిపించవచ్చు. అవి తప్పులు లేవని నేను అనను, అవి తప్పులు కావని కూడా నేను అనను. జడ్జిమెంట్ ఇచ్చారు. నువ్వెవరు జడ్జిమెంట్ చేయడానికి? 10 ఏళ్ల ముందు తెలంగాణ ఎట్లుండే, కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణ ఎట్లుండే? మరి శత్రువును నోటితో కూడా పొగడతలు కేసీఆర్కి వస్తున్నప్పుడు విమానంలోని చూసినప్పుడు హైదరాబాద్ ఎంత అద్భుతంగా కనబడదో చెప్పిండా లేదా చంద్రబాబు నాయుడు? తెలంగాణ ఒక స్థాయికి వచ్చింది. ఉండనప్పుడు ఏమవుతుంది? ఇవాళ నేను తిట్టాలంటే ఎవరు తిట్టాలి? అటువంటి మంచి భవిష్యత్తు నాశనం చేసుకున్న ప్రజలను తిట్టాలి. స్వచ్ఛమైన వాళ్ళని ఎన్నుకోవాలి. మరి ఎన్నుకున్నారా స్వచ్ఛమైన వాళ్ళ? కేసీఆర్ 1,63,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. రేవంత్ మేము వచ్చాక ఇన్ని రోజుల్లోనే 30,000 పైసలకి ఇచ్చామని చెప్పి. ప్రపంచంలో ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కానీ 1% పాపులేషన్ లేదా 1.5% పాపులేషన్ మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. చాలా హామీలు ఇచ్చారు. అమలు సంగతి ఏంటి అని ఇప్పుడు బీఆర్ఎస్ అడుగుతోంది. వీళ్ళకు ఆగుతలేదు. ఎన్నో వచ్చే 6 నెలలు కాలేదు కదా, ఏమైతుంది? ఎప్పుడప్పుడు అధికారంలో వద్దామని చూస్తున్నారని సీఎం నుంచి వస్తున్నటువంటి హామీలు అమలు చేస్తేనేమో డెవలప్మెంట్ ఉండదు, డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటేనేమో హామీలు అమలు కావు. కేసీఆర్ గ్రాఫ్ జనాలు అంతా వెళ్ళేది. కేసీఆర్ గ్రాఫ్ అనేది ఎమ్మెల్యేల సంఖ్యలో లేదు, ఎమ్మెల్సీల సంఖ్యలో లేదు. జనం నుంచి రావు. కేసీఆర్ గ్రాఫ్ మారుతున్న ప్రజల ఆలోచనలో ఉంది. ఆ మారుతున్న ప్రజల ఆలోచనలు రేవంత్ రెడ్డి మీద వస్తున్న వ్యతిరేకత అది కేసీఆర్కు ప్లస్ అవుతుందా, కొత్త పార్టీకి ప్లస్ అవుతుందా అనేది కాలం చెప్తుంది.